మహాశివరాత్రి వేళల భక్తులు ఆలయాల దారి పడితే దొంగలు మాత్రం భక్తుల ఇంటి దారి పడుతున్నారు. కేవలం 2 గంటల వ్యవధిలో 3 గృహాల్లో పట్టపగలు చోరీకి పాల్పడడం సంచలనంగా మారింది. శివరాత్రికి శైవ క్షేత్రాల్లో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన భక్తుల సమయంలో అపరిచితులు గృహాల్లోకి ప్రవేశించి డ్యూటీ చేశారు. ఈ చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకశిలానగర్, పెద్దమ్మగుడి, గంగస్థాన్, ఆర్టీసీ కాలనీలో బుధవారం చోరీ జరిగింది. మొత్తం 3 గృహాల్లోకి ప్రవేశించి అపరిచితులు నగదుతో పాటు బంగారు నగలు చోరీ చేసినట్లు తెలుస్తుంది. మహాశివరాత్రి కావడంతో 3 గృహాలకు తాళాలు వేసి ఇంటి యజమానులు దగ్గరలోని శివాలయాలకి పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. ఇదే తగిన సమయం అనుకున్న వారు పట్టపగలు 3 గృహాల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఏకశిలానగర్ పెద్దమ్మ గుడి సమీపంలో గల ఓ ఇంట్లో చొరబడి 60,000 నగదు, గంగస్థాన్లో గల ఇంట్లో 20 తులాల బంగారు నగలు, ఆర్టీసీ కాలనీలో గల ఇంట్లోకి ప్రవేశించి 4 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు సమాచారం. ఈ 3 చోరీలు ఒకే తరహాలో జరగడంతో ఒకే ముఠా చోరీలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. పూజ పూర్తి చేసుకుని తమ ఇంట్లోకి వచ్చిన యజమానులు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. ఆ తర్వాత దొంగలు పడిన స్థానిక పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అలాగే చోరీకి గురి అయిన సొమ్ము గురించి ఇంటి యజమానుల ద్వారా వివరాలు ఆరా తీశారు. స్థానికంగా గల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి ద్విచక్ర వాహనంపై దొంగలు వచ్చి లూటు చేసినట్లుగా గుర్తించారు. పట్టపగలు చోరీలు జరగడంతో పోలీసులకు దొంగలు ఛాలెంజ్ విసిరినట్లుగా భావించారు. సాధ్యమైనంత త్వరగా దొంగలను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని ఇంటి యజమానులు కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో గల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే దొంగల కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే శివరాత్రి కావడంతో పోలీసులు ఆలయ బందోబస్తు వీధుల్లో ఉన్న సమయం అనుకూలంగా మార్చుకొని చోరీలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు క్లూటీన్ ద్వారా ఆధారాలు సేకరించి సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకునేందుకు గాలింపులు చేపట్టారు. కేవలం 2 గంటల వ్యవధిలో చోరీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు కూడా షాక్ గురయ్యారు. ఇంత ఫాస్ట్ గా చోరీలకు పాల్పడిన వారు తప్పక చోరీలు చేయడంలో టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ అని స్థానికులు భావిస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ లో పట్టపగలు చోరీ జరగడంతో పోలీసులు నిఘా పెంచారు.